Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. Air at initial pressure of 1.3 bar has specific volume of 0.9 meter cube per kg and temperature 135 Celsius. Find the gas constant. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ గివెన్ దట్ ఫస్ట్ మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చారో మనం ఆన్సర్లో అది రాసుకోవాలి. ఎయిర్ ఎట్ ఇనీషియల్ ప్రెజర్ ఆఫ్ 1.3 బార్ హ్యాస్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ 0.9 మీటర్ క్యూబ్ పర్ కేజీ అండ్ టెంపరేచర్ 135 సెల్సియస్. ఫైండ్ ద గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి ప్రెజర్ అనేది పి వచ్చేసరికి 1.3 బార్స్లో ఇచ్చారండి. ఓకే, మనం ఎప్పుడైనా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం కిలో పాస్కల్లో మార్చుకోవాలి. ఎప్పుడు మనం ప్రెజర్ని కిలో పాస్కల్ 1.3 ఇంటూ కిలో పాస్కల్ అంటే 101.325 కిలో పాస్కల్. ఓకేనండి. అగైన్ ఇంకోటి ఏమి ఇచ్చారండి, స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్ వి. స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్ వి ఈజ్ ఈక్వల్ 0.9 మీటర్ క్యూబ్ పర్ కేజీ. టెంపరేచర్ వచ్చేసరికి టీటో దీన్ని వచ్చేస్తారు 135 సెల్సియస్ ప్లస్ 273 ప్లస్ చేస్తే 104.3 కెల్విన్లో మారుతుంది. సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి మనం టెంపరేచర్ ఎప్పుడు కెల్విన్లో ఉండాలి, ప్రెజర్ ఎప్పుడు కిలో పాస్కల్లో ఉండాలి. 1.3 ఇంటూ 101.325 కిలో పాస్కల్. మనం ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చిందంటే 331.72 కిలో పాస్కల్. సారీ అండి, 131.72 కిలో పాస్కల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలన్నారు, ఫైండ్ చేయమన్నారు. గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఫైండ్ చేయమన్నారు. దీన్ని గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. ఇప్పుడు మనం రిలేషన్ చూడాలి. వాట్ ఆర్ ద రిలేషన్ ఈజ్ ఒబేడ్ బై ద సాల్వింగ్ దిస్ ప్రాబ్లం. ఎలా ఏ ఈక్వేషన్ అనేది మనం తీసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. ఇది ఒబే చేసిద్దా, చేయదు. ఇక్కడ ఏంటి క్యాపిటల్ వి అంటే ఇక్కడ ఏమొచ్చింది, స్మాల్ వి వచ్చింది. ఇది ఒబే చేయరు. మాస్ కూడా ఇవ్వలే మనకి, ఇంత మాస్ అనేది ఇవ్వలే. క్యాపిటల్ పి స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇది మాత్రం ఒబే చేసిద్ది. పి ఇచ్చారు, వి ఇచ్చారు, ఆర్ లేదు, టీ ఇచ్చారు. మనం ఆర్ కనుక్కోవచ్చు కదా. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు పివి బై టీ. ఇక్కడ ఏంటి ఇంటూలో ఉంది, ఇటు వెళ్తే డివైడ్కి వెళ్తుంది. ఓకే, పి ఎంత వచ్చింది 131.72 ఇంటూ టెంపరేచర్ వచ్చేసరికి 403 బై సారీ ఇక్కడ వాల్యూమ్ వేయాలి కదా, పివి కదా, ఇక్కడ వాల్యూమ్ వేయాలి. వాల్యూమ్ ఎంత, స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత 0.9 బై టీ, టెంపరేచర్ 403. ఈ రెండు ఇంటూ చేసి దీంతో డివైడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. 0.2905 కిలో జౌల్ పర్ కేజీ కెల్విన్. ఓకేనండి. గ్యాస్ కాన్స్టెంట్కి యూనిట్స్ కిలో జౌల్ పర్ కేజీ కెల్విన్. ఆర్ వాల్యూ వచ్చింది. ఇది మనకి ఆన్సర్.
ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An ideal gas has a mass of 1.5 kg and occupies 2.5 meter cube while at a temperature of 27 degrees Celsius and the pressure 200 kilonewton per meter square. Determine the gas constant. మనం సొల్యూషన్ చూద్దామండి. ఆన్సర్, given that ఐడియల్ గ్యాస్ ఉంది, దాని మాస్ అనేది 1.5 kg ఉంది. ఓకే, అండ్ ఆక్యుపైస్ 2.5 మీటర్ క్యూబ్. మన యూనిట్స్తో మనం క్యాపిటల్ వియా స్మాల్ వి అని తెలుస్తుంది. మీటర్ క్యూబ్ అంటే క్యాపిటల్ వి, అర్థమైందా? దాని తర్వాత టెంపరేచర్ ఇచ్చారు 27 + 273 కలిపితే ఎంత? 300 కెల్విన్. ఓకే, దాని తర్వాత ప్రెజర్ ఇచ్చారు మనకి. ప్రెజర్ ఎంత? 200 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 200 కిలో పాస్కల్ అని రాయొచ్చు. అర్థమైందండి? దాని తర్వాత మనం ఫార్ములా అవుట్పుట్ చూడాలి. ఎం ఉంది, క్యాపిటల్ వి ఉంది, టీ ఉంది, పి ఉంది. ఇప్పుడు పి క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అనేది ఫార్ములా. ఇక్కడ ఏం ఫైండ్ వచ్చేయమన్నారు? ఆర్ ఫైండ్ వచ్చేయమన్నారు. గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఫైండ్ వచ్చేయమన్నారు, అవునా? ఇప్పుడు మనం ఆర్ కనుక్కోవాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీవీ బై ఎంటీ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ రెండు దీంతో ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత మనకి 200, వి ఎంత 2.5, మాస్ ఎంత 1.5, టెంపరేచర్ ఎంత 300. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 500 వచ్చింది. దాని తర్వాత ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 450 వచ్చింది. ఇక్కడ జీరో క్యాన్సిల్ చేద్దాం. 50/45 1.111 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఆర్ హియర్ గ్యాస్ కాన్స్టెంట్ capital R is equal to 1.111 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఓకేనండి, అర్థమైందా? ఇదే ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. క్యాలిక్యులేట్ ద మాస్ ఇన్ కేజీస్ ఆఫ్ 1.5 మీటర్ క్యూబ్ ఆఫ్ ఎయిర్ at a gauge pressure of 19 bar and a temperature of 300 kg. Assume R is equal to 0.288 kilojoule per kg Kelvin. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. గివెన్ దట్ ఆన్సర్, గివెన్ దట్ క్వశ్చన్ ఏం చెప్పారండి? మనం ఫైండ్ చేసేది ఇక్కడ మాస్. ఫస్ట్ అదేగా చెప్పింది, ఫైండ్ చేయమని మాస్. వాల్యూమ్ వచ్చేసరికి మనకి 1.5 మీటర్ క్యూబ్ అని వచ్చేసారు. దాంతో ప్రెజర్ వచ్చేసరికి 19 ఇంటూ మనం కిలో పాస్కల్లో మార్చుకోవాలిగా 101.325 చేస్తే ఇంటూ చేస్తే మనకి 1925.175 కిలో
పాస్కల్లో వచ్చేసింది. మనకేం కావాలి ఇప్పుడు? టెంపరేచర్ కూడా ఇచ్చారు మనకి. టెంపరేచర్ అనేసరికి మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు 300 కెల్విన్ అని. దాని తర్వాత క్యాపిటల్ ఆర్ ఇచ్చేసారు, అంటే గ్యాస్ కాన్స్టెంట్ ఇచ్చేసారు 0.288 కిలో జూల్ పర్ కేజీ కెల్విన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాస్ ఆఫ్ ఏ గ్యాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఆఫ్ ఏ గ్యాస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ఫార్ములా తీసుకోవాలి? పివి MRT అనే ఫార్మేట్ తీసుకోవాలి. ఇప్పుడు M PV/RT, అంతే కదా? PV/RT. P ఎంత? 1925.175 ఇంటూ వాల్యూమ్ 1.5 బై గ్యాస్ కాన్స్టెంట్ 0.288 ఇంటూ టెంపరేచర్ 300. అప్పుడు మనకి M వచ్చింది. M వచ్చేసరికి మనకి 33.42 kgs వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు హియర్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ 33.42 kg. ఇది ఆన్సర్ మనకి. ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. ఫర్ సర్టెన్ ఐడియల్ గ్యాస్ capital R is equal to 0.278 kilojoule per kg Kelvin and gamma is equal to 1.25. Determine the Cp and Cv and molecular weight కూడా ఫైండ్ అవుట్ చేయమని. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. గివెన్ దట్, దానికి ఆన్సర్ చూద్దామండి. ఏం చెప్పారు మనకి? ఒక సర్టెన్ ఐడియల్ గ్యాస్ ఉంది, దానికి గ్యాస్ కాన్స్టెంట్ 0.278 కిలోజూల్ పర్ కేజీ కెల్విన్. ఓకే, దాని గామా వాల్యూ 1.25. గామా అంటే అడియోబాటిక్ ఇండెక్స్ అంటారు. ఓకేనండి. దాని తర్వాత ఫైండ్ చేయమన్నారు మనని. ఏం ఫైండ్ చేయమన్నారంటే సిపి, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సివి, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్యాపిటల్ M, మాలిక్యులర్ వెయిట్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. నేను కొన్ని ఫార్ములాస్ చెప్పాను కిందటి వీడియోలో. సివి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై గామా -1. ఇప్పుడు R ఎంత? 0.278 బై గామా 1.25 - 1 ఎంత వస్తుంది వాల్యూ? 1.112 కిలోజూల్ పర్ కేజీ కెల్విన్. ఓకేనండి. దాని తర్వాత సిపి, మనకి కిందటి వీడియోలో చెప్పాను సిపి ఇది కూడా ఫార్ములా గామా R ఈజ్ ఈక్వల్ టు గామా -1. గామా R 1.25 ఈజ్ ఈక్వల్ టు 0.278 బై 1.25 - 1. మనకి వాల్యూ ఎంత వస్తుందని? 1.39 కిలోజూల్ పర్ కేజీ కెల్విన్. ఓకేనండి. దాని తర్వాత మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా కూడా చెప్పాను, క్యాపిటల్ M RU/R అని. RU అనేది కాన్స్టెంట్ వాల్యూ 8.314 బై R 0.278. మన ఈ రెండు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 30 మనకి వాల్యూ. ఎంకి మనకి యూనిట్స్ ఉండవు ఇక్కడ. ఓకేనండి. అర్థమైందండి. ఇప్పుడు మనం రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్ ఇది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఇది. రివర్సిబుల్ ప్రాసెస్కి ఫ్రిక్షన్ లెస్ రిలేటివ్ మోషన్, ఎలక్ట్రోలైసిస్, కంప్రెషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కంప్రెషన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ రివర్సిబుల్. దాని తర్వాత ఇర్రివర్సిబుల్ ఫ్యూజను, ఫ్రీ ఎక్స్పెన్షన్, కాంబినేషన్, హీట్ ట్రాన్స్ఫర్, ప్లాస్టిక్ డిఫార్మేషన్,